హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, మళ్ళీ మన జర్నీ స్టార్ట్ అయిపోయింది. ఈసారి మాత్రం డివోషనల్ ట్రిప్, బట్ సోలో కాదు, మా మమ్మీతో కలిసి. మమ్మీ హాయ్. సో మా మమ్మీతో కలిసి డివోషనల్ ట్రిప్ కి వెళ్తున్నా. చాలా చిన్న ట్రిప్ అండి. నేను వెళ్తున్నది నాసిక్ కి 77 కిలోమీటర్స్ దూరంలో సప్త శృంగేరి అమ్మవారి టెంపుల్ ఉంటుంది. అక్కడికి అయితే వెళ్తున్నాము. ఎవ్రీడే మనకి హైదరాబాద్ నుంచి నాసిక్ రోడ్ కి ట్రైన్ అయితే ఉంది. లింగంపల్లిలో స్టార్ట్ అవుతుంది. లింగంపల్లి, బేగంపేట్, సికింద్రాబాద్ కి 1:10 PM కి వస్తుంది. సో ఇప్పుడైతే మేము ఆటోలో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కి వెళ్తున్నాము. స్లీపర్ టికెట్ బుక్ చేసుకున్నాము. కన్ఫర్మ్డ్ బెడ్ అయితే వచ్చేసింది. S4 కోచ్. టికెట్ కాస్ట్ జస్ట్ 410 రూపీస్ మాత్రమే. టోటల్ 14 అవర్స్ జర్నీ ఉంటుంది. ఇప్పుడు 1:10 కి నేను సికింద్రాబాద్ లో ట్రైన్ ఎక్కితే 3rd April midnight 2 o'clock అలా మనం నాసిక్ రీచ్ అవుతాము. నాసిక్ నుంచి 77 కిలోమీటర్స్ సప్త శృంగేరి మాతా టెంపుల్ ఉంటుంది. ఈ బస్ లో అయితే వెళ్లాల్సి ఉంటుంది. 51 శక్తి పీఠాస్ లో సప్త శృంగేరి మాత ఒకరు. ఇన్స్టాగ్రామ్ లో ప్రెసెంట్ అయితే ట్రెండ్ అవుతుంది ఈ టెంపుల్. సో అందుకని నేను మా మమ్మీ కలిసి అయితే వెళ్తున్నాం. విష్ మీ ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ ద జర్నీ అండ్ లెట్స్ గెట్ దిస్ వీడియో స్టార్టెడ్. కరెక్ట్ టైం కి అయితే ట్రైన్ వచ్చేసింది. ఈ టైం లోనే మనం నాసిక్ రోడ్ రైల్వే స్టేషన్ కి వెళ్తాము. టోటల్ 14 అవర్స్ ఆఫ్ జర్నీ. కరెక్ట్ టైం కి రావడమే కాదు, కరెక్ట్ టైం కి స్టార్ట్ కూడా అయింది. లెట్స్ గో టు నాసిక్. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాసిక్. April 3rd midnight 3 o'clock కి నాసిక్ రోడ్ రైల్వే స్టేషన్ కి ట్రైన్ రీచ్ అయింది. స్టేషన్ నుంచి బయటకు వస్తుంటే మాకు స్లీపింగ్ పాట్స్ అని కనిపించింది అనమాట. సో ఇంకా ఏంటా ఇది అని లోపలికి వెళ్తే 12 hours కి 1200 అని ఉంది. చిన్న రూమ్ లాగా ఉంటుంది. బెడ్స్ ఉంటాయి, పడుకోవచ్చు. బయటకు వెళ్లి రూమ్ తీసుకునే కన్నా ఇంకా రైల్వే స్టేషన్ లోనే స్లీపింగ్ పాట్స్ లో పడుకుందాం అనేసి డిసైడ్ అయిపోయి నేను మా మమ్మీ 12 hours కి 1200 రూపీస్ కి రూమ్ అయితే తీసుకున్నాము. చాలా చాలా చిన్న రూమ్. సో వాష్రూమ్స్ కూడా ఉంటాయి, హాట్ వాటర్ కూడా వస్తుంది. మంచిగా పడుకొని మార్నింగ్ లేచి స్నానం చేసి రెడీ అయిపోయి బ్రేక్ఫాస్ట్ కూడా కంప్లీట్ చేసాం. వడాపావ్ ఫ్రై అయితే తిన్నాము. టేస్ట్ ఓకే పర్వాలేదు, కానీ కాస్ట్ చాలా తక్కువ అయింది. ఒకరికి బ్రేక్ఫాస్ట్ కి జస్ట్ 60 రూపీసే అయింది. ఇది నాసిక్ రోడ్ రైల్వే స్టేషన్. బయటికి రాగానే హోటల్స్ ఉన్నాయి, ఆటోస్ ఉన్నాయి. ఇక్కడ ఆటోస్ అన్ని బ్లాక్ కలర్ లో ఉన్నాయి. బస్సెస్ కనిపిస్తున్నాయి కదా, ఇదే బస్ స్టాండ్. ఈ హోటల్ అయితే మేము తిన్నాము బ్రేక్ఫాస్ట్. టేస్ట్ బాగానే ఉంది అండి. కాస్ట్ ఇంక్లూడింగ్ వాటర్ బాటిల్ 120 రూపీస్ అయింది. వనీ జానా హై నిమ్మని బస్ స్టాప్. నిమ్మని బస్ స్టాప్. సప్త శృంగి అమ్మవారి టెంపుల్ కి వెళ్ళాలి అంటే బస్సెస్ నాసిక్ రోడ్ రైల్వే స్టేషన్ బస్ స్టాండ్ నుంచి దొరకవంట. కనుక్కున్నాము. మనీ బస్ స్టాండ్ కి వెళ్ళాలి. ఇక్కడ నుంచి 14 కిలోమీటర్స్. ఆటో వాడు అయితే షేరింగ్ లో తీసుకెళ్తున్నారు. 70 రూపీస్ పర్ పర్సన్. ఇక్కడ నుంచి అయితే పూణేకి, త్రయంబకేశ్వరం కి బస్సెస్ అయితే అవైలబుల్ ఉన్నాయండి. పిలుస్తున్నారు, త్రయంబకేశ్వరం అని పిలుస్తున్నారు. షేరింగ్ లో తీసుకెళ్తా అని చెప్పి ఆ ఆటో వాడు అయితే మోసం చేశారు. ర్యాపిడో బుక్ చేసుకున్నాము నిమ్మని బస్ స్టాండ్ కి. ఇప్పుడు అయితే ర్యాపిడో ఆటోలో బస్ స్టాండ్ కి వెళ్తున్నాము. 207 అయితే పడింది. నిమ్మని బస్ స్టాండ్ కి అయితే వచ్చేసాం. చాలా దూరమే ఉందండి, అనుకున్నంత దగ్గర కాదు. వనికి బస్ ఎక్కాను. టూ మచ్ ఆఫ్ రష్ అయితే ఉంది. నేను మా మమ్మీ నిలబడే ఉన్నాం. చూడండి, నిమ్మాన్ బస్ స్టాండ్ లో వని బస్సెస్ అయితే దొరుకుతాయి. వెళ్ళిన వెంటనే బస్ దొరికింది. బట్ బస్ కంప్లీట్లీ ఫుల్ అయిపోయింది. నిలబడే ఉన్నాము. ఎప్పుడు ఖాళీ అవుతుందో తెలియదు. ఖాళీ అయితే బాగుండు, నిలబడడానికి చాలా కష్టంగా ఉంది. మహారాష్ట్ర బస్సెస్ లో లేడీస్ కి ఆఫ్ టికెట్. సో నాకు మా మమ్మీకి ఇద్దరికి కలుపుకొని 132 రూపీస్. ఫోన్ పే కూడా యాక్సెప్ట్ చేస్తున్నారు. నేను ఇప్పుడే ఫోన్ పే చేశాను. టోటల్ 2.5 అవర్స్ జర్నీ అయితే ఉంటుంది నాసిక్ నుంచి సప్తశృంగి అమ్మవారి టెంపుల్. ఫ్రైడే రోజు అమ్మవారి టెంపుల్ కదా, చాలా మంది క్రౌడ్ అయితే సప్తశృంగి టెంపుల్ కి వెళ్తున్నారు. బస్ లో సీట్ దొరకలేదు. సో డ్రైవర్ పక్కన ట్యాంక్ లాగా ఉంటుంది కదా, దాని మీద నేను మా మమ్మీ అయితే కూర్చున్నాము. రోడ్స్ అయితే చాలా బాగున్నాయి. జనరల్ గా మహారాష్ట్రలో రోడ్స్ మంచిగా ఉండవు. సప్తశృంగి మాతా టెంపుల్ వని విలేజ్ లో ఉంటుంది. సో అందుకనే వని బస్సెస్ అని అడిగాను. ఈ బస్సు వని విలేజ్ కి వెళ్తుంది, అలానే కొండ పైకి కూడా వెళ్తుంది. ఎందుకంటే సప్తశృంగి మాత 7 కొండల పైన ఉంటుంది, అక్కడి వరకు వెళ్తుంది. ఇదే లాస్ట్ స్టాప్ అంట. ఇక్కడ అయితే బస్ ఆగింది. బస్సు 7 కొండలు ఎక్కి కొండ పైకి వచ్చింది. అక్కడ కనిపిస్తుంది కదా, అక్కడ అయితే బస్ ఆగింది. ఇది సప్త శృంగేరి బస్ స్టాండ్. ఇక్కడ ఇంకొక బస్ ఉంది. ఇక్కడ నుంచి టెంపుల్ ఇంకా ఎంత దూరం ఐడియా లేదు. అడిగావా ఎంత దూరం? నడుచుకుంటూ నాకు తెలిసి ఆటోలు ఉండొచ్చేమో. ఓ సప్త శృంగేరి టెంపుల్. सप्त श्रृंगेरी टेंपल कहाँ पर है? इधर से कितना दूर है? सप्त श्रृंगेरी टेंपल అయితే దగ్గర లేదు.
బస్ ఆగిన దగ్గర నుంచి నడుచుకుంటూ వెళ్తున్నాము. బస్ లో దిగిన వాళ్ళు కూడా చాలా మంది నడుస్తున్నారు. ఓన్ వెహికల్స్ ఉన్న వాళ్ళనే 5 వరకు పంపిస్తున్నారు. 20 రూపీస్ కి చెరుకు రసం తాగి మళ్ళీ మా ప్రయాణం మొదలు పెట్టాము. ఈ ఆర్చ్ కనిపిస్తుంది కదా, ఈ ఆర్చ్ నుంచి కొంచెం లోపలికి వెళ్తే ఈ బిల్డింగ్ అయితే వస్తుంది. ఈ బిల్డింగ్ బయటనే రోప్ వే టికెట్స్ ఇస్తున్నారు. అడల్ట్స్ కి 120, చిన్న పిల్లలకి బిలో 12 ఇయర్స్ 60 రూపీస్ అప్ అండ్ డౌన్ కలిపి. పూజా సామాగ్రి మొత్తం దొరుకుతుంది ఇక్కడే, అమ్మవారికి సంబంధించినది. పైన అమ్మవారు అయితే ఇలా ఉంటారు ఈ రూపంలో. ఇక్కడ షాపు వాళ్ళు మేము అమ్మవారి దర్శనం చేపిస్తాము, పూజా సామాగ్రి కొనుక్కోండి, చీరతో కలిపి 1100 అని చెప్తారు. బట్ నమ్మకండి, మీరైతే రోప్ వే టికెట్ తీసుకొని డైరెక్ట్ గా రోప్ వే లైన్ లోకి వెళ్ళిపోండి. నేను వెళ్ళిన రోజు ఫ్రైడే, ఇంకా హాలిడేస్ కూడా, అలానే చైత్ర మాసం ఫుల్ మూన్ డే. క్రౌడ్ అయితే చాలా మంది ఉన్నారండి. సప్త శృంగేరి అమ్మవారి టెంపుల్ కి వెళ్ళడానికి రోప్ వే టికెట్ తీసుకున్నాము. టికెట్ కౌంటర్ దగ్గర అయితే రష్ లేదు, చాలా ఫాస్ట్ గా టికెట్ ఇస్తున్నారు. ఫోన్ పే యాక్సెప్ట్ చేస్తున్నారు, క్యాష్ కూడా. మార్నింగ్ 4:30 నుంచి నైట్ 8:45 వరకు రోప్ వే టికెట్ కౌంటర్ ఓపెన్ ఉంటుంది. రోప్ వే టికెట్ తీసుకున్నాము. అడల్ట్స్ కి 120 రూపీస్ అప్ అండ్ డౌన్ కలిపి, చిన్న పిల్లలకి 60 రూపీస్. రోప్ వే టికెట్ తీసుకొని ఇంకా ట్రైన్ ఎక్కడానికి అయితే వచ్చామండి. బట్ చూడండి ఎంత పెద్ద లైన్ ఉందో. ఈ రోజు ఫ్రైడే ప్లస్ హాలిడే అండ్ ఇక్కడ ఫెస్టివల్ జరుగుతుందంట, అందుకని చాలా మంది క్రౌడ్ అయితే ఉన్నారు రోప్ వే దగ్గర. ఆల్మోస్ట్ 20 మినిట్స్ వెయిట్ చేసిన తర్వాత ట్రైన్ ఎక్కాను. దీన్ని ఫ్రెంచ్ ట్రైన్ అని పిలుస్తారు. మీరు పళనిలో కూడా ఇలాంటి ట్రైన్ చూస్తారు. రోప్ వే చాలా చాలా ఫాస్ట్ గా ఎక్కేసామండి. దీన్ని రోప్ వే అన్నారు, ట్రైన్ అంటారు. టోటల్ 2 ట్రైన్స్ అయితే ఉన్నాయి. ఒక కోచ్ లో 10 మెంబర్స్ ఎక్కొచ్చు. లెట్స్ ఎక్స్పీరియన్స్. ఎలివేటర్ ఉంది ఓన్లీ ఫర్. రోప్ వే నుంచి కొంచెం ముందుకు వెళ్తే టెంపుల్ కి వెళ్లే రూట్ వస్తుంది. క్యూ అయితే ఉంటుంది. రోప్ వే ఎక్స్పీరియన్స్ అయితే వేరే లెవెల్ అండి, ఖతర్నాక్ ఉంది. సో మీరు సప్త శృంగేరి టెంపుల్ వచ్చినప్పుడు రోప్ వే పక్కా ఎక్కండి. కాస్ట్ కూడా 120 రూపీస్. ఐ బెట్ యూ మీరు పక్కా ఎంజాయ్ చేస్తారు. 560 స్టెప్స్ ని జస్ట్ 5 మినిట్స్ లో కవర్ చేసేసాము. కింద నుంచి పైకి వచ్చేసాము. వచ్చిన తర్వాత అమ్మవారి దర్శనానికి అయితే లైన్ లో నిలబడ్డాను. ఈ రోజు ఫ్రైడే అండ్ హాలిడే కదా, సో చాలా మంది క్రౌడ్ ఉన్నారు. ఈ క్రౌడ్ మొత్తం అమ్మవారి దర్శనం కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళే. ఈ లైన్ చూస్తున్నారు కదా, ఈ లైన్ కింద స్టెప్స్ ఎక్కుకుంటూ వచ్చిన వాళ్ళు. క్రౌడ్ చాలా మంది ఉన్నారు. స్పెషల్ టికెట్ రోప్ వే టికెట్ కౌంటర్ దగ్గర కింద దొరుకుతుందంట. మాకు తెలియక మేమైతే రోప్ వే ఎక్కేసి పైకి వచ్చాము. పైన చూడండి ఎంత మంది క్రౌడ్ ఉన్నారో. ఇక్కడ కోటులు ఉన్నాయి, కొంచెం జాగ్రత్తగా ఉండండి. అమ్మవారి టెంపుల్ సహ్యాద్రి పర్వతాల నడుమ ఉంటుంది. ఇక్కడ కొంతమంది వింతగా ప్రవర్తిస్తున్నారు. దయ్యం పట్టిందా, కావాలని ప్రవర్తిస్తున్నారా అర్థం కాలేదు. స్నానం చేయాలంటే స్నాన ఘటాలు టెంపుల్ కి చాలా దూరంలో ఉంటాయి. సప్తశృంగి మాత 51 శక్తి పీఠాస్ లో ఒకటి, అర్ధ శక్తి పీఠం అని కూడా పిలుస్తారు. మహారాష్ట్రలోని నాసిక్ కి 77 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. షిర్డి నుంచి 140 కిలోమీటర్స్. నెక్స్ట్ టైం నాసిక్ ఆర్ షిర్డి ట్రిప్ ప్లాన్ చేస్తే పక్కా సప్తశృంగి మాతని దర్శనం చేసుకోండి. ఈ సప్తశృంగి మాత 51 శక్తి పీఠాస్ లో ఒకటి. ఈ అమ్మవారిని మహిషాసుర మర్దిని అని కూడా పిలుస్తారు. 18 చేతులతో కళ్ళు తెరిచి ఉంటారు అమ్మవారు. ఇక్కడ అమ్మవారి రైట్ ఆర్మ్ పడిపోయింది అని భావిస్తారు. దసరా టైంలో అయితే అమ్మవారికి ఉత్సవాలు జరుగుతాయి. ఆ టైంలో చాలా మంది పబ్లిక్ అయితే వస్తారు అమ్మవారి దర్శనం కోసం. టెంపుల్ పై నుంచి వనీ సిటీ వ్యూ చాలా బ్యూటిఫుల్ గా ఉంది. దర్శనం తర్వాత ఫ్రెంచ్ ట్రైన్ దగ్గరకు వచ్చేసి ట్రైన్ ఎక్కేసి మళ్ళీ కిందకి అయితే వచ్చేసాను. ట్రైన్ దిగేసి బయటికి వెళ్తుంటే దారిలో కలాకండ్ షాప్స్ చాలా కనిపించాయి. సేమ్ టికెట్ కౌంటర్ బిల్డింగ్ లోనే. పిలిచి మరి శాంపిల్స్ ఇస్తున్నారు. ఒక కలాకండ్ అయితే తిన్నానండి. బ్రౌన్ కలాకండ్ అయితే టేస్ట్ బాగుంది. సో 1/2 కిలో తీసుకున్నాము. సో ఇక్కడ మీరు షాపింగ్ చేయాలనుకున్నా చాలా షాప్స్ ఉన్నాయి. బేనం ఆడితే తగ్గుతున్నారు కూడా. సప్తశృంగి మాత దర్శనం చాలా బాగా జరిగింది. కరెక్ట్ 1 hour లో దర్శనం అయిపోయింది. చాలా మంచి దర్శనం. ఫ్రీ దర్శనం అయినా కూడా అమ్మవారిని చాలా దగ్గర నుంచి చూశాను. మహిషాసుర మర్దిని అని పిలుస్తారు ఈ అమ్మవారిని. ఈ అమ్మవారికి 10 చేతులు ఉంటాయి. 51 శక్తి పీఠాస్ లో ఒకటి. రైట్ ఆర్మ్ ఇక్కడ పడిపోయిందంట. ఎంత ఎక్కువ క్రౌడ్ ఉన్నా కూడా దర్శనం అయితే చాలా ఫాస్ట్ గా అయిపోయింది. జస్ట్ 1 hour లో ఫ్రీ దర్శనం అయిపోయింది. సో రోప్ వే టికెట్ ఏదైతే తీసుకున్నామో అది చివరి వరకు ఉండాలి. ఎందుకంటే రిటర్న్ వస్తున్నప్పుడు టికెట్ కలెక్ట్ చేసుకుంటారు. అది లేదనుకోండి మన దగ్గర 120 రూపీస్ ఫైన్ అయితే తీసుకుంటారు. సో దర్శనం మంచిగా అయిపోయింది. రోప్ వే ఎక్కేసి కిందకి వచ్చేసాము. కింద రోప్ వే టికెట్ కౌంటర్ దగ్గర చాలా షాప్స్ అయితే ఉన్నాయి. ఏమైనా షాపింగ్ చేసుకోవచ్చు. జై
సప్తశృంగి మాత అని కమెంట్ చేయండి అందరూ. రోపే టికెట్ కౌంటర్ బిల్డింగ్ చాలా పెద్దది. డిఫరెంట్ షాప్స్ ఉన్నాయి షాపింగ్ చేసుకోవడానికి. ఫుడ్ కోర్ట్ కూడా ఉండాలి. బాగా ఆకలేస్తుంది. మార్నింగ్ జస్ట్ ఆ పకోడావి తిన్నాను, అంటే ఇంకా తర్వాత ఏమి తినలేదు. ఈవినింగ్ 4 అవుతుంది. సో నేనైతే థాలీ ఆర్డర్ ఇచ్చాను. నేను ఇచ్చిన 200 రూపీస్ థాలీ, చపాతీలు, అప్పడము, రైస్, కూరలు ఇచ్చారు. సహ్యాద్రి పర్వతాల నడుమ సప్తశృంగి మాత ఉన్నారు. సో నేను చెప్పిన బిల్డింగ్ ఇదే అండి. ఈ బిల్డింగ్ లోపలికి వెళ్ళి ఫ్రెంచ్ ట్రైన్ ఎక్కాల్సి ఉంటుంది టెంపుల్ కి వెళ్ళాలంటే. అలానే షాపింగ్ చేసుకోవడానికి షాప్స్, ఫుడ్ కోర్ట్ కూడా ఉంది. ఈ బిల్డింగ్ బయట రోప్వే టికెట్స్ ఇస్తారు. వైట్ కలర్ బిల్డింగ్ కనిపిస్తుంది కదా, ఇదే సప్తశృంగి అమ్మవారి టెంపుల్. ఈ ఆర్చ్ దగ్గర షేరింగ్ ఆటోస్ ఉన్నాయి. సప్తశృంగి మాత టెంపుల్ నుంచి నాసిక్ నిర్మాణ్ బస్ స్టాండ్ వరకు ఇలాంటి ఆటోస్ లో వెళ్ళిపోవచ్చు. షేరింగ్ లో 150 రూపీస్ తీసుకుంటున్నారు. బస్సు చాలా రష్ ఉంది, కూర్చోడానికి కూడా ప్లేస్ లేదు, నిలబడే ఉండాలి. నేనైతే షేరింగ్ ఆటో ఎక్కి నాసిక్ వెళ్తున్నాను. పర్ పర్సన్ 150 రూపీస్. కూర్చోడానికి కూడా ప్లేస్ లేదు. మరి నేను బండిని ఇరికించి కూర్చోబెట్టాలండి. మరి కొంచెం చాలా కష్టంగా ఉంది. మహారాష్ట్ర రోడ్స్ కూడా చాలా దారుణంగా ఉన్నాయి. అస్సలు బాలే మమ్మీ. అక్కడ టెంపుల్ వెళ్ళే రూట్ బాగుంది కానీ ఈ రోడ్స్ అయితే అస్సలు బాలేదు. ఎట్టకేలకి అతి కష్టం మీద నాసిక్ రీచ్ అయిపోయాను. ఈ వీడియోలో మీకు తెలియని అతి పవర్ఫుల్ టెంపుల్ అయితే చూపించా. ఐ హోప్ యూ లవ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్.